గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం. మన తాడేపల్లిగూడెం పట్టణం శేష్మాల్ సెంటర్లో ఉన్నటువంటి గణేష్ ఫ్రెండ్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం అత్యంత వైభవోపేతంగా విశ్వావసునామ సంవత్సర వినాయక చవితి మహోత్సవాలు అనేటువంటివి నిర్వహించుకోవడం అనేటువంటిది జరుగుతోంది. ఈ యొక్క చవితి మహోత్సవాల్లో ఈరోజు 4వ రోజు శనివారం ప్రదోషకాల సమయంలో సమస్త జీవరాశుల యొక్క యోగక్షేమాల్ని ఆశిస్తూ సుస్థిరమైనటువంటి హైందవ ధర్మ సంస్థాపన కొరకే వరప్రసాద్ దంపతుల యొక్క చేతుల మీద అత్యంత వైభవోపేతంగా పార్థివ రామలింగేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి ఏటా కూడా ఇదే విధంగా గణేష్ ఫ్రెండ్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో సిద్ధి వినాయకుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కోసం ఈ ప్రాంతంలో చవితి అనేటువంటిది, చవితి మహోత్సవాలు అనేటువంటివి నిర్వహిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ గణేశాయ నమః. చవితి మహోత్సవాల సందర్భంగా ఈ రోజున మహారుద్రాభిషేకం జరిగింది. గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం జరిగింది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే ఇది ప్రతి సంవత్సరం చాలా వైభవోపేతంగా జరుగుతుంది. ఇది 27వ సంవత్సరం. అలాగే రేపు ఉదయం 10 గంటలకు మహాకుంకుమార్చన కూడా జరుగుతుంది. అనంతరం మంగళవారం నాడు సాయంత్రం 7 గంటలకి అన్న సమారాధన, బుధవారం నాడు మధ్యాహ్నం 3 గంటల కాడి నుంచి ఊరేగింపు రంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది. ఇట్లు గణేష్ ఫ్రెండ్ సర్కిల్ 8వ వార్డ్ శేష్మాల్ సెంటర్. శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవంలో భాగంగా 27వ సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటున్నామండి. అలాగే తాళావతులు వరవగా దంపతులచే ఈ రోజున మహారుద్రాభిషేకం అలాగే జ్యోతిర్లింగార్చన జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి ఈ కార్యక్రమం చాలా జయప్రదం చేశారు. అలాగే రేపు పొద్దున్న సామూహిక కుంకుమార్చన కూడా జరుగుతున్నాయి. సాయంత్రం గణపతి గానామృతం జరుగుతుంది. అలాగే మంగళవారం సాయంత్రం 7 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. బుధవారం 3 గంటల నుండి ఊరేగింపు జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే అత్యంత వైభవంగా జరుపుకోవాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే ఆ యొక్క వినాయకుడి ఆశీస్సులు అందరికీ కలగాలని కూడా కోరుకుని ఇలా సెలవు తీసుకున్నాను. గణేష్ ఫ్రెండ్ సర్కిల్. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్.